ఆదికాండము 13వ అధ్యాయము. అబ్రాము లోతు నుండి వేరుపడవలసి వచ్చింది. లోతు సొదొమకు వెళ్ళిపోయాడు. దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమయ్యి తన వాగ్దానాన్ని పునరుద్ఘాటించాడు. ఈ అధ్యాయంలో అబ్రాము ఈజిప్టు నుండి తిరిగి వచ్చాడు. అబ్రాము లోతు ఇద్దరు ఈజిప్టు నుండి వాగ్దాన భూమికి తిరిగి వచ్చారు. కానీ లోతు అబ్రాము నుండి వేరుపడి సొదొమకు వెళ్ళిపోయాడు. అప్పుడు మూడోసారి దేవుడు అబ్రాముకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రాము ఈజిప్టులో ఉన్నంతకాలము, లోతుతో సంబంధం పెట్టుకుని ఉన్నంతకాలము దేవుడు అతనికి ప్రత్యక్షం కాలేదు. తిరిగి వాగ్దత్త దేశానికి వచ్చిన తరువాత, లోతుతో తెగదెంపులు చేసుకున్న తరువాత మాత్రమే దేవుని ప్రత్యక్షం అతనికి ప్రాప్తించింది. ఇప్పుడు వివరాలు వినండి. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న ఓ లోతును వెంటబెట్టుకుని ఈజిప్టులో నుండి నెగబునకు అనగా దక్షిణాదికి వెళ్ళాడు. అబ్రాము వెండి బంగారము కలిగిన ధనవంతుడు. అబ్రాము కోటీశ్వరుడు. నాటి కాలంలో గొప్ప ధనికుడు అబ్రాము. అతడు ప్రయాణం చేస్తూ దక్షిణం నుండి బేతేలు వరకు అనగా బేతేలుకు హాయికి మధ్య తన గుడారము మొదట ఉన్న స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోటికి చేరాడు. అనగా యెరూషలేముకు ఉత్తరాన వెళ్ళిపోయాడు. అక్కడి నుండి దక్షిణానికి హెబ్రోను పరిసరాలకు వచ్చాడు. ఇప్పుడు తిరిగి యెరూషలేముకు ఉత్తరంగా బేతేలు వరకు వెళ్ళాడు. దారిలో ఎంత త్రొట్టిల్లినా, తప్పటడుగులు వేసినా ఎట్టకేలకు దేవుని దగ్గరికి రావటం గొప్ప విశేషం. ఎక్కడ తిరిగినా అబ్రాము దేవుని బలిపీఠము వద్దకు వచ్చి తీరుతాడు. తప్పిపోయిన కుమారుడు ఎంత చెడతిరిగినా తండ్రి దగ్గరికి రావలసినదే. తిరిగి వచ్చిన తన కుమారులను, కుమార్తెలను స్వీకరించాలని ఆయన 2 చేతులు చాచి కనిపెట్టుకుని ఉన్నాడు. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థించాడు. అబ్రాముతో వచ్చిన లోతు కూడా గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉన్నాయి. లోతు కూడా ఈజిప్టులో బాగా సంపాదించుకుని వచ్చినట్లు ఉన్నాడు. లోతు అబ్రాము కలిసి నివసించటానికి ఆ ప్రదేశము చాలలేదు. ఎందుకనగా వారి ఆస్తి కలిసి నివసించలేనంతగా విస్తారమైనది. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు మధ్య కలహము పుట్టింది. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురము ఉన్నారు. దేవుని వాక్యాన్ని మాట్లాడనివ్వాలి. అద్భుతమైన సత్యాలు వెలువడుతాయి. అబ్రాము ఈజిప్టులో 2 సంపాదించుకొని వచ్చాడు. వీటి వల్ల అబ్రాముకు ఏమి సంతోషమేమీ లేదు. వీటి వల్ల దుఃఖమే ప్రాప్తించింది. ఈ రెండింటిలో ఒకటి ధనం, రెండవది హాగరు అనే దాసి. ధనదాన సమృద్ధి చేత లోతుకు అబ్రహాముకు మధ్య వివాదం చూపింది. పెరిజ్జీయులకు, కనానీయులకు అబ్రాము భక్తి జీవితము ఏమంత రుచించలేదు. అబ్రాము, లోతు వీరిద్దరి మధ్య, వీరి పనివారి మధ్య జగడాన్ని చూచి వారు హేళన చేయసాగారు. అబ్రాము భక్తి చూడండర్రా అంటూ వారు ఎద్దేవా చేశారు. ఈ రోజున క్రైస్తవ శాఖల మధ్య సయోధ్య లేకపోతే బయట ఉన్న వారికి అలుసైపోతారు. ప్రభువు చెప్పాడు కదా, యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనము, మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ప్రేమ లేకపోతే ఏమనుకుంటారో మీరే చెప్పండి. అబ్రహాము, లోతు వీరి పనివారి మధ్య కలహం అచ్చం అలాగే ఉంది. కనానీయులు, పెరిజ్జీయులు అసలే అపహాసకులు. కొంచెం సందు దొరికితే చాలు వారి పుకారులకు, వాచాలత్వానికి అంతూ పొంతూ ఉండదు. ఆత్మలను సంపాదించాల్సిన విశ్వాసులు పరస్పరం కలహించుకుంటే కథ అడ్డం తిరుగుతుంది. జాగ్రత్త. విశ్వాసుల మధ్య ప్రేమ సంబంధాలు మెరుగవ్వాలి. బయట కనానీయులు, పెరిజ్జీయులు ఉన్నారు. జాగ్రత్త. మీ అంతఃకలహాలను వారు రచ్చకు ఈడుస్తారు. అప్పుడు అబ్రాము లోతుతో అన్నాడు, మనం బంధువులము. నాకు, నీకు, నా పశువుల కాపరులకు, నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. ఈ దేశమంతా నీ ఎదటే ఉంది కదా. దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండిపో. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకు, నీవు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళ్తాను. అబ్రాము మొదట వేర్పాటు సలహా ఇస్తున్నాడు. లోతుకు ఈ హితవు చెప్పాడు అంటే అబ్రాముకు అట్టి నైతిక బలము ఉంది. తనకు ఏమి కావాలో, ఎంత కావాలో లోతునే కోరుకోమను, మిగిలినదే నేను తీసుకుంటున్నాను అన్నాడు అబ్రాము. దీని ఫలితం గమనించండి. లోతు సదొమ పౌరుడైపోయాడు. లోతు తను కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచాడు. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలె, ఈజిప్టు దేశం వలె నీరు పారే దేశం. ఆ ప్రాంతమంతా ఆ రోజుల్లో రమణీయ దృశ్యం. లోతు తనకు యోర్దాను ప్రాంతమంతా తూర్పుగా ప్రయాణం చేశాడు. ఆ విధంగా వారు ఒకరి నుండి ఒకరు వేరైపోయారు. అబ్రాము కనానులో నివసించాడు. లోతు ఆ మైదానంలో ఉన్న పట్టణమందు ప్రదేశాలలో కాపురము ఉండి సొదొమకు దగ్గరగా తన గుడారము వేసుకున్నాడు.
ప్రతిరోజు అటువైపే చూస్తూ చూస్తూ చివరికి అటువైపే వెళ్ళిపోయి స్థిరపడ్డాడు. ఈ శోధన ఒక్క గడియలో పుట్టుకొచ్చింది కాదు. ఎడతెగని మానసిక వాంఛ అతన్ని అటువైపే లాక్కొని పోయింది. సొదొమకు దగ్గరగా గుడారము వేసుకున్నాడు. లోతు కన్నులెత్తి మైదానాన్ని చూచాడు, మరలు కొన్నాడు. అదే లోతు చేసిన మొదటి తప్పు. సొదొమ మనుషులు దుష్టులు, యెహోవా దృష్టికి బహుపాపులు. లోతు అతని భార్య సొదొమలో ఆధ్యాత్మికంగా ఎంతో నష్టపోయారు. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా అబ్రాముతో మాట్లాడినాడు. అన్నాడు, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరమునకు, దక్షిణానికి, తూర్పుకు, పడమరకు చూడు. మూడోసారి దేవుడు అబ్రాముకు కనబడుతున్నాడు, నలుదిక్కలా చూపుతున్నాడు. అదంతా అబ్రాముకు ఇచ్చాడు దేవుడు. దేవుడు ఎల్లలు గీచి మరీ నిర్దిష్టంగా చూపాడు. స్వయంగా అబ్రాము చూచాడు. ఇందులో ఊహించాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే దేవుడు ఈ రోజున మనకు పరలోకాన్నే చూపిస్తున్నాడు. పరలోకం మనకు వాగ్దత్త భూమి. భౌతికంగా అబ్రాముకు వాగ్దత్త భూమి ఎంత వాస్తవమో ఆధ్యాత్మికంగా పరలోకం మనకు అంత వాస్తవికం. ప్రకటన గ్రంథంలో దేవుడు మనకు పరలోక పట్టణాన్ని తేటగా చూపిస్తున్నాడు. అబ్రామ్తో దేవుడు అంటున్నాడు, నీవు చూస్తున్న ఈ దేశమంతటిని నీకు నీ సంతానానికి సదాకాలము ఇస్తాను. నీ సంతానమును భూమి మీద ఉండు రేణుల వలె విస్తరింపజేస్తాను. ఎవరైనా సరే భూమి మీద ఉండు రేణులను లెక్క పెట్టగలిగిన ఎడల నీ సంతానాన్ని కూడా లెక్కించగలరు. లే, ఈ దేశము పొడవునా ఎడల్పునా దానిలో సంచరించు, అదంతా నీకిస్తాను. ఇదే మాట మృత సముద్రపు గృహలలో దొరికిన గ్రంథపు చుట్టలో అబ్రాము పలికిన సాక్ష్యంగా రాయబడి ఉండటం విశేషము. అది అద్భుతమైన భూభాగము. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాడు. అబ్రాము బలిపీఠ నిర్మాత. అబ్రాము విడిచి వెళ్ళిన ప్రతి స్థలము అక్కడ బలిపీఠమును బట్టి సాక్షార్థమైన చిహ్నంగా ఉండిపోయింది. మానవుడు చంద్రమండలానికి వెళ్ళి అక్కడ తన అడుగుజాడలను విడిచిపెట్టి వచ్చాడు. అక్కడ ఒక జెండాను పాతి దాని మీద ఒక మాట రాసి ఉంచాడు, మేము శాంతి ప్రియులమై వచ్చాము. కానీ వారక్కడ ఒక బైబిల్ పెట్టి వచ్చి ఉంటే ఎలా ఉండేదో. బైబిలు దేవుని వాక్యం కదా. అప్పటి అబ్రహాముకు నేటి జనసామాన్యం పాటించే విధానాలకు ఎంతో వ్యత్యాసం ఉందని తెలిసిపోతుంది. అబ్రామే దేవునికి ఒక బలిపీఠం లాంటివాడు. అందుకే అతడు బలిపీఠ నిర్మాత అనే పేరు గడించాడు. మమ్రే అంటే ఐశ్వర్యం, హెబ్రోను అంటే సహవాసము. అది సహవాస ఐశ్వర్యము. అదే అబ్రాము నివసించిన స్థలం పేరు, సహవాస ఐశ్వర్యం. అబ్రాము అక్కడే నివాసం ఉన్నాడు, అక్కడే పాతిపెట్టబడ్డాడు. సహవాసం ఆదైశ్వర్యం మనకు జన్మస్థానం, నివాస స్థానం. అదే మన ఆశ్రయం, పరలోకం.